ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా మన పొలం. దీంట్లో మామూలుగా మనము వేరుశెనక్కాయలు వేస్తూ ఉంటాం, గ్రౌండ్ నట్స్. ఇదంతా అండి మనకు దాదాపు ఇక్కడ ఒక 5 ఏకర్స్ ఉంది. చూస్తున్నారుగా, ఇక్కడ నేను మామిడి చెట్ల గుంతల కోసం గుంతలు అనేటివి లోడ్ పెట్టామండి. రీసెంట్గా మామిడి చెట్ల గుంతలు పెట్టడం కోసం. సో ఇక్కడ మామిడి చెట్ల గుంతల కోసం ఇది లోడాను. చూడండి ఎంత లోతుగా ఉందో. మనకు ఎర్రమట్టి అండి, ఇక్కడ బాగా పంటలు అనేది వస్తాయి. మినిమం మనకు 50 బస్తాలు పండుతాయి. ఇదంతా ఈ ఫ్లాట్ అంతా అక్కడ చూసే అంత దూరం అవన్నీ మనవి. ఒక 5 ఏకర్స్ ఉందండి ఈ పొడవు. మీకు కనిపిస్తుందిగా ఇదంతా. మా అన్నదమ్ములకు వచ్చిన భాగంలో, మా నాన్న వాళ్ళ అన్నదమ్ములకు వచ్చిన భాగంలో ఈ స్ట్రైట్గా ఇది నుంచి ఇదంతా మందేనండి. ఇక్కడ ఇది చూపిస్తున్నానుగా, ఈ ఫ్లాట్ మొత్తం మంది. సో దీనికోసం మామూలుగా ఇది మా తాతలు సంపాదించిన ఆస్తి అండి. మా నాన్న వాళ్ళు 6 మంది అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళందరికీ వచ్చింది. సో కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు చెప్పేశాను, కలవట్లు పనులు పెట్టానని. ఎందుకు ఇదేమో గడ్డి కూడా మలిచిపోయింది. దీని మీద కూడా ఒక 30,000 దాకా బిల్లు వచ్చింది మనకు. ఇంకా మనకు బాగా గ్రౌండ్ నట్స్ పండే ప్లేస్ ఇది. దాదాపు ఒక 30 నుంచి 40 బస్తాలు ఈజీగా పండుతాయి మనకి. ఇది సాగు చేస్తే మనం. ఎర్ర నేల కదండి, చాలా బాగా అనేది వచ్చేస్తాయి. వాటర్ ఏం అవసరం లేదు. మనం ఎప్పుడు జూన్ జూలైలో శనగ చెట్లు వేసినట్లయితే, సో దాని నుంచి మొత్తం 6 నెలల పంట అండి నీట్గా అనేది మనకు వచ్చేస్తుంది. వర్షానికే పండిపోతాయి. ఇంకోటి ఏంటంటే, అలా శనగ చెట్లు పెరిగేసిన తర్వాత దీంట్లో మేము ఎక్స్ట్రా ఉలవలు కూడా చల్లుతాం. అబ్బా, ఈ మంచు కాలంలో ఉలవలు కూడా పండిపోతాయి. యాక్చువల్గా ఈ సీజన్లో మనం చేయాలి, ఇక్కడ మనం చేయలేదు. సో కలవట్ల పనులు చూస్తున్నారుగా, దీన్ని నేను చెక్క ఇలా చూపించేసానబ్బా. ఇంకా ఇది కూడా మన ఫ్లాటే. దీన్ని ఇంకా కొంచెం రెడీ చేయాలి, జేసీపీ వర్క్ పెట్టించి. నాకు టైం లేక నేను ఇటు రావట్లేదు. ఇక్కడ చూడండి కదా, మీరు చూస్తున్నారు కదా, ఊసలు కూడా ఉన్నాయండి. అంటే చీపుర్లు మనం వాడతాం కదా, ఇవి కట్ చేసి మామూలుగా కొట్టి పెట్టుకొని ఊసలుగా కూడా మనం చూసుకుంటాం. అంటే చీపుర్ల కోసం ఇవన్నీ వాడతామండి మనం. ఊసగంటలు ఉన్నాయి కదా, ఇవన్నీ వాడతాం. సో ఇదంతా నేను ఒక ఫ్లాట్గా రెడీ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఇది మన చేను. ఫ్లాట్గా రెడీ చేయాలంటే ఒక టైం అనేది కావాలి, బట్ నాకు టైం లేక చూసేస్తున్నాను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ కూడా ఒక కరువు గుంత ఉపాధి హామీ పథకాల కింద కొట్టించామండి. సో ఇది కూడా దీని మీద దాదాపు ఒక 60,000 దాకా నాకు బిల్ అనేది అయింది. 3 స్టెప్స్ చేశాను ఇందులో. ఎప్పుడో కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పనులు అనేది చేపించాం. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేసి మంచిగా మనం మామిడి చెట్లు మొత్తం ఇది పెట్టేయాలని. ఇప్పుడు 2 ఎకరాలకు మాత్రమే వచ్చాయి కదండి, ఫస్ట్ మనం చూసాం కదా, దాని మీద మాత్రమే ఇది వచ్చేసింది. ఇదంతా ఈ బండ వరుస ఇదంతా మనకి సంబంధించింది. ఇక్కడ ఉన్నారుగా, ఇదంతా యాక్చువల్గా ఇది కొంచెం బండ ఉంటుందండి. బండ తర్వాత కింద మామూలుగా సెలయేరు అని చెప్పాను కదా, అది ఇంకో దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను దాని గురించి. అది అక్కడ పొలం దగ్గర వరిమడి అని నాటుతూ ఉంటాం, అక్కడి నుంచి వస్తాయి ఆ వాటర్. నేను అప్పుడు చూసినప్పుడు సెలయేర్ల గురించి అక్కడ చూపించి అక్కడ మాట్లాడేస్తాను నేను. సో ఇక్కడ చూసే అంత దూరం ఈ బండ అంతా కనపడుతుంది కదండి, ఇదంతా ఆ డౌన్ వరకు మందేనండి. టోటల్ 6 ఏకర్స్ ఉంది, కానీ బండ వరుస అంతా పోతే ఒక 5 ఏకర్స్ వస్తుంది. ఇది మొత్తం చూసుకుంటే బండ అంతా కలుపుకుంటే 10 ఏకర్స్. ఇది మన ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బండ కొట్టేవాళ్ళు, కట్రాలు కానీ, రాతి కుసాలు కానీ, పైన బండల మిద్దులు వేసుకోవడానికి అవి కానీ, అలాంటివన్నీ ఉండేటివి. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరు అలాంటి పనులు చేసేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. అంతా మిషన్స్ వచ్చేసాయి కాబట్టి, ఏం చేయట్లేదు కాబట్టి అలా జరిగిపోతుంది. సో మీకు ఇంకా చాలా చూపించాలి. అసలు పొలం వేసినప్పుడైతే ఇది ఎంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం కాబట్టి ఇది మొత్తం ఎండిపోయినట్లు అనిపిస్తుంది. మంచిగా వర్షాకాలంలో అయితే పచ్చగా ఉంటుంది, కనువిందుగా ఉంటుంది. సో ఇలా మరెన్నో మనం చూసేద్దాం. ఇది మా చేను అండి, దీన్ని మనం చేను అంటాము. సో యాక్చువల్గా దీంట్లో
మేము గ్రౌండ్ నట్స్, ఉలవలు ఎక్కువ పండిస్తాం. ఉద్దులు కూడా అప్పుడప్పుడు పండిస్తాం. గత 4-5 ఏళ్ళుగా మేమైతే ఇక్కడ ఏం చేయట్లేదు. అక్కడ కనపడుతుందిగా, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా నేను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.